అన్నపూర్ణ ఫుడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదల ఆకలి తీర్చడం అన్నం పరబ్రహ్మ స్వరూపమని జనసేన పార్టీ కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ రావి సౌజన్య అన్నారు. అన్నపూర్ణ ఫుడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదల ఆకలి తీర్చడం అభినందనీయమన్నారు. ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహించే ట్రస్ట్ నిర్వాహకురాలు అన్నపూర్ణకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు. అన్నపూర్ణ ఫుడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద బీదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ రావి సౌజన్య పాల్గొని స్వయంగా అన్నదానం వడ్డించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నారు. అన్నపూర్ణ ఫుడ్ ట్రస్ట్ ద్వారా అనేక సంవత్సరాలుగా పేదవారి ఆకలి తీర్చుతున్నారని తెలిపారు. ఏదో పెట్టాము అన్నట్లు కాకుండా అన్ని రకాల వంటకాలతో ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పేదవారి ఆకలి తీర్చాలి అని ట్రస్ట్ నిర్వాహకురాలు అన్నపూర్ణ ఆలోచన చాలా గొప్పదని, తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఆమెకు ఉంటాయని స్పష్టం చేశారు. పేదలకి అన్నదాన కార్యక్రమం నిత్యం ప్రతిరోజు కూడా 300 మంది పైచిలుకు మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఆ అన్నదాన కార్యక్రమం కూడా ఏదో సాంబార్ రైస్, కర్డ్ రైస్ అన్నట్టుగా కాకుండా, లేదంటే ఒక వైట్ రైస్ లేదా రెండు కూరలు అలా కాకుండా ఒక ఫుల్ మీల్స్ అంటే బంతి భోజనానికి మనం ఎలా వెళ్తామో, బంతి భోజనానికి వెళ్ళినప్పుడు ఎలా అయితే అన్ని రకాల కూరలు, అలాగే బిర్యానీ, కచంబరి ఇలాంటి ఎన్ని రకాలు ఉంటాయి, అన్ని రకాలతో పాటు ఆవిడ ప్రతినిత్యం పేదలకి భోజనం పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి భవిష్యత్తులో కూడా జ్యోతి గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలానే ప్రతి ఒక్కరికంటే పేదవారు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు. ఖచ్చితంగా ఒకవేళ సంపాదన ఎలా ఉన్నా కనీసం తినడానికి తిండైనా కనీసం ఒక పూట గడిచే పరిస్థితి అయినా సరే ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పని ఆవిడ చేసిన ఈ ఆలోచన నిజంగా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేయాలి. హిందూ, ముస్లిం, క్రైస్తవులనే